తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైన జాతరలలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చా జానపదుల జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం నాడు మల్లన్న జాతర, కళ్యాణోత్సవం, శకటోత్సవాలతో ప్రారంభమవుతుంది. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో ప్రతి సంవత్సరం ఆరంభమయ్యే జాతర 3 నెలల పాటు ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగుస్తుంది. బోనాలు, అగ్నిగుండాల వంటి వేడుకలతో జానపదులు స్వామిని మెప్పిస్తారు. ఈ కొమరవెల్లి క్షేత్రం సిద్దిపేట జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మల్లన్నను శివుని అవతారంలో కొలుస్తారు. అంతేకాదు మల్లన్న శివుని కొడుకు అని, ఎల్లమ్మ తమ్ముడని మల్లన్న కథలో వస్తుంది. మల్లన్న బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు. బలి సమర్పణలు ఈ ఆలయంలో ఉండవు. మల్లన్న సంప్రదాయంతో పూజ అంతా కూడా తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని మల్లికార్జున స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఇక కొమరవెల్లి జాతర ఉగాది వరకు కొనసాగుతూ ఉంటుంది. అలాగే మహాశివరాత్రి రోజుల్లో అగ్నికుండం కూడా ఉంటుంది. ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. హైదరాబాద్ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్నం వారం పురస్కరించుకొని ఆలయ తోటబావి వద్ద జరిగిన పెద్దపట్నం అగ్నిగుండాలతో ఆలయ మాడవీధులు పసుపు బండారిమయంగా మారాయి. హైదరాబాదుకు చెందిన యాదవ భక్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పసుపు బండారిని చల్లుకోవడంతో ఆలయ తోటబావి ప్రాంగణం మొత్తం ఆలయ మాడవీధులు పసుపు బండారిగా మారాయి. ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో వేసిన పెద్దపట్నాన్ని, అగ్నిగుండాలను ముందుగా ఉత్సవ విగ్రహాలతో అర్చకులు దాటగా అనంతరం భక్తులు దాటారు. మేడాలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుని దర్శించుకొని భక్తులు భక్తితో తన్మయం పొందారు. ఆలయ తోటబావి ప్రాంగణంలో మల్లన్న కళ్యాణ మండపం వద్ద అగ్నిగుండాలు పెద్దపట్నం నిర్వహించడంతో సుమారు 40,000 మంది భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణంతో మారుమోగింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాదుకు చెందిన మనుక పోచయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, దుర్గాప్రసాద్ యాదవ్ యాదవ సంఘం సభ్యులు, శివసత్తులు భక్తుల ఆధ్వర్యంలో పెద్దపట్నం అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు. కాగా అగ్నిగుండాలను పెద్దపట్నంను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యగా తరలివచ్చారు. అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక పెద్దపట్నం వారం కావడంతో హైదరాబాద్ నుంచి అనేక శివసత్తులు బోనాలతో ఊరేగింపులుగా మల్లికార్జున స్వామికి బోనాలు తీశారు. ఇలా శివసత్తులు అనేక విన్యాసాలు చేస్తూ స్వామివారికి బోనాలు అప్పజెప్పడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి వారి విన్యాసాలను చూడడానికి వచ్చారు. పోతరాజుల విన్యాసాలు మల్లన్న స్వామికి ఆకర్షణగా నిలిచాయి. మొదటి వారం కావడంతో అనేక మంది భక్తులు కూడా వచ్చి స్వామివారికి మొక్కులు అప్పజెప్పుకున్నారు.